गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు। ఆత్మీయులారా, మనం ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అనేటువంటి భగవంతుని చేరుకోవడానికి ఆయా ఆచార్యులు మనకు నిర్దేశించారు। ఈ మార్గంలో మనం సులభంగా భగవంతుని చేరుకోవచ్చు అని। మొట్టమొదటిగా శ్రీ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము నుండి వెలువడినటువంటి అపౌరుషేయములు అనేటువంటి వేదములను సంరక్షించడం కోసం కలి ప్రభావం వలన ఆ యొక్క శాఖలన్నీ కూడా వేద శాఖలు మరుగున పడుతున్న కాలంలో పరమేశ్వరుడు అవతరించారు ఆదిగురు శంకరులుగా। వారు ఉద్దీపన చేసినటువంటి సిద్ధాంతం అద్వైతం। అద్వైతం అనగా రెండవది లేదు, ఒక్కటే ఉన్నది। మరి కనపడుతోంది కదా అంటే కనపడుతున్న మాట నిజమే, అయితే ఆ కనపడుతున్నట్టు ఏవైతే ఉన్నాయో నామరూపాలన్నీ కూడా వాటికి మూలమైనటువంటిది భగవంతుడు। ఆయనే సాక్షాత్ పరబ్రహ్మము। ఈ కనపడుతున్నటువన్నీ కూడా మిథ్య, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః। ఇది అద్వైత సిద్ధాంతంలో అతి ప్రముఖమైనటువంటి సిద్ధాంతం ఇది। మిథ్య, ఇదంతే మిథ్య। ఎందుకనగా ఇది స్థిరంగా ఉండడానికి సాధ్యం లేదు। ఈ యొక్క విశ్వం అనేక మార్పులు చెందుతూ ఉంటుంది। ఆత్మ మార్పు చెందనిది, స్థిరమైనది, శాశ్వతమైనది। దాన్ని సులభంగా రెండు ఉదాహరణలో ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు మనకు తెలియజేస్తూ ఉంటారు। ఒకటి నిద్రలో ఉన్నప్పుడు సాక్షిగా చూస్తున్నటువంటి పరమాత్ముడు ఒకటి, రెండవది రజ్జు సర్పభ్రాంతి। వీటిని రెండు ఎక్కువగా అద్వైతంలో మనకు అనేక ఆచార్యులు తెలియజేస్తుంటారు। ఆత్మీయులారా, ఒకసారి జ్ఞానానంద సరస్వతి స్వాముల వారు తమిళనాడు జపాన్ తపోవనంలో ఉండేవారు। వారి దగ్గర ఒకరు వచ్చి అడుగుతారు, ఇది ద్వైతమా అద్వైతమా విశిష్టాద్వైతమా, ఏది ఎలా అనగానే ఆయన మహాత్ములు ఎప్పుడు కూడా మాటల కంటే వారు ఆచరణలో ఎక్కువగా ఉంటాయి। వారు ఏం చేశారంటే కొద్దిసేపు కూర్చోన్నారు। అంతలోనే ఒక వ్యక్తి వచ్చి ఈ యొక్క థర్మోకాయిల్ ఉంటుంది, దాన్ని డబ్బాల్లో ఆ ప్యాకింగ్ కోసం వాడతారు, వాటితో చేసినటువంటిది ఒక హారమును తీసుకొచ్చి స్వామి మెడలో వేశారు। దాన్ని స్వాములు వారు సంతోషంగా స్వీకరించారు। తర్వాత ఆయన కూర్చున్నారు। తర్వాత దాన్ని పూల హారం కింద పెట్టి అతన్ని అడిగారు, దేంతో చేశారు అంటే, ఇది థర్మోకాయిల్ స్వామి, బాగుందా, నచ్చిందా, చాలా బాగుంది అన్నారు। ఇంతకుముందు అడిగారు కదా అద్వైతమా అంటే ఏమిటి అని। అప్పుడు ఆయన దగ్గరికి పిలిచి, ఈ హారం తీసుకో, దీంట్లో ఏమేమి ఉన్నాయి చెప్పు అన్నారు। దీంట్లో రోజ్ పువ్వు ఉంది స్వామి, తర్వాత లోపల దారం ఉంది, తర్వాత ఇలా కనిపిస్తుంది, మల్లెపూల మాదిరిగా ఉంది అని అలా చెప్పాడు। నిజంగా అవన్నీ అతన్ని అడుగు, అవన్నీ మల్లెపూల, రోజా పూల ఏమిటి అని అడిగారు. కాదండి అవన్నీ టర్మోకాయిల్ అన్నాడు ఆయన. చూసావా,
టర్మోకాయిల్ని ఆయన ఏం చేశాడు, ఆ విధంగా దాన్ని రూపకల్పన చేశారు. దానికి ఆధారం ఏమిటి లోపల అనగా దారం, మూలాధారం. ఆధారం అనేది అయితే ఉందో దాని ద్వారా ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. కనిపించినంత సత్యం కాదు కదా. అందుకే మనం వినిపించినప్పుడు, మంచి మాటలు విన్నప్పుడే సత్యం ఏమిటో మనకు అవగతమవుతుంది. అందుకే సత్య సంధులు ఎవరనగా మహాత్ములు, వాళ్ళు దాని ఉన్న విషయాన్ని తెలుసుకుంటారు. ఎందుకు ఈ టర్మోకాయిల్ వేయించుకున్నారంటే ఆయన భక్తి మనకు సమర్పించాడు, ఆయనకి అలా వేయాలని. వారికి మహాత్ములు బంగారు హారం వేసినా ఒకటే, నిజమైన పుష్పహారం వేసినా ఒకటే, తులసి హారం వేసినా ఒకటే. కంచి పీఠాధిపతులకు ఇవన్నీ అందిస్తుంటారు, కిరీటాలు పెడతారు, టర్మోకాయలు ఉండేటివి. తర్వాత అనేక పేపర్లతో చేసింది అలంకరిస్తుంటారు. తర్వాత నిజమైన వస్త్రాలు కూడా వారికి సమర్పిస్తుంటారు. ఏవి అందించినా ఒకసారి నిమ్మకాయల హారం ఇస్తుంటారు, తమలపాకులతో హారం వచ్చి ఇస్తుంటారు. తర్వాత ఈ యొక్క ఏలకులతో ఒక హారం చేసి ఇస్తుంటారు. నేను చూశాను కాంచీపీఠలో ఒక ఆయన ప్రతిరోజు ముసలాయన రోజు ఒక ఏలకుల హారం వారి సొంతంగా తయారు చేసి స్వామివారికి రోజు ఉదయాన్ని ఇస్తారు. అది ఆయన సేవ. అందుకే ఏది చేసినా వారు అందరితో ప్రేమగా, మన పిల్లలు ఉన్నట్టు, శిష్యులంగా ఎవరు బిడ్డలు, ఆ గురువు ఎవరు తండ్రి. అలానే భగవంతుడు అనేటువంటి వాడు మన ఆనందం కోసం విశ్వాన్ని సృష్టించాడు. ఆయన ఈ విశ్వంలో ఆయన ద్వారా సృష్టించబడినటువంటి పంచభూతముల ద్వారా నిర్మాణమైనటువంటి ఏ వస్తువులు అయితే ఉన్నాయో, నిర్గుణ నిరంజన సచిదానంద పరబ్రహ్మ స్వరూపానికి మనం ఒక రూపాన్ని కల్పించి, ఆ రూపాన్ని మనం ఆరాధిస్తూ, మనం వాటితో ఆనందాన్ని పొందుతూ ఆయనను చేరుకోవడానికి ఒక సాధనగా కర్మ, భక్తి, యోగము, జ్ఞానము, ఇలా అనేక మార్గాలను మనకు భగవంతుడే మహాత్మును సృష్టించి మనకు ఈ మార్గనిర్దేశనం చేస్తున్నారు. అందుకే మహాత్ముల దర్శనం, వారి ద్వారా మనకు అనేకమైనటువంటి అజ్ఞానం తొలగడానికి ఉపయోగపడతాయి. ఆత్మీయులారా, కాంచి పరమాచార్య స్వాములు వారిని దర్శించుకోవడానికి అనేక సిద్ధాంతాలు ఉన్నవారు వచ్చేవారు. వారందరిలో కూడా శ్రీవారు పాండిత్యము, వారిలో ఉన్న తెలివి, వారి జ్ఞానము, వీటికి ఆయన సంతోషపడేవారు, ముచ్చటపడేవారు. ఒకసారి ఒక ద్వైత సిద్ధాంతి వచ్చారు స్వాముల వారి దగ్గరికి. రాగానే ఆయన సంతోషపడి, మీరు ద్వైత సిద్ధాంతం గురించి మాట్లాడండి, వినాలని ఉంది అన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిచారకులకు, ఆయన ఆంజనేయ ఉపాసకుడు, చాలా కోపం వచ్చింది. ఏం స్వాముల వారు ఏం ద్వైత సిద్ధాంతాన్ని గురించి అడుగుతున్నారు? ద్వైత సిద్ధాంతం ఏముంటుంది దాంట్లో? అద్వైతాన్ని బాగా నిందించడం, తిరస్కరించడం, వాదంలో ఇదే కదా ఉంటుంది. ఎందుకు ఇష్టపడి మరీ ఈయన వినాలనుకుంటున్నారు అని కొంచెం చికాకుగా కూర్చున్నారు. స్వాముల వారు ఆయన ఎంత చక్కగా మాట్లాడిన తర్వాత ఆయన్ను సగౌరవంగా మఠం సాంప్రదాయ ప్రకారం గౌరవించారు. అందరూ స్వాముల వారు ఎంత అమాయకంగా ఈ యొక్క ద్వైత సిద్ధాంతంలో ఆదిగురు శంకరులను ఆయన విమర్శిస్తూ ఉంటే చక్కగా వింటున్నారు కదా అని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆంజనేయుడి భక్తులతో అన్నారు స్వాముల వారు, ఎంత బాగా మాట్లాడతారు కదా, ఆయన గౌరవించడం కూడా చాలా సంతోషమైంది నాకు అన్నారు. అదే అలాగే ఒకసారి జైనులు వచ్చారు ఒకరు స్వాముల వారిని దర్శించుకోవడానికి. స్వాముల వారు జైన సిద్ధాంతం గురించి అడిగారు. ఒకప్పుడు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు శ్రమణకాని మతం, దీని పేరు. ఆ కాలంలో వాళ్ళు ఒక శ్లోకం రోజు చెప్పుకునేవారట జైనులు. ఏమిటని? విప్రక్షయం కలగాలి అనగా వేదమును చదివేటువంటి వాళ్ళందరూ విప్రులు అంటారు. విప్రులు నశించాలి, విప్రులు నశించాలని రోజు చెప్పేటువంటి శ్లోకం వారిది. ఆ జైనులు వచ్చిన వారు అన్నీ మాట్లాడిన తర్వాత స్వాముల వారు అన్నారు, ఇంకా విప్రక్షయం అనే శ్లోకం ఇంకా చదువుతున్నారా మీరు అన్నారు. ఆయన, లేదు స్వామి, కాలం మారిపోయిందిగా, ఇప్పుడు ఎవరు ఆ శ్లోకాన్ని పఠించడం లేదు, మేము చెప్పడం లేదు. అవునా, సరే 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 అన్నారు. అని వచ్చిన వారికి అన్నిటి కూడా వారికి ఉండడానికి వసతులు అన్నీ ఏర్పాటు చేశారు స్వామి వారు. ఆయన సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళారు. అలానే ప్రతి ధర్మమును కూడా వారు ఇష్టపడేవారు. అంటే విభిన్నమైనటువంటి, ఏ విధంగా అద్వైతం అంటే సువర్ణం, ఆ సువర్ణం నుంచి అనేకమైన ఆభరణాలు మనం తయారు చేసుకుంటాం. ఒక కంసరి వాడి దగ్గర వెళ్ళినప్పుడు ఇది వడ్డానమా, చెవుకమ్మల, గాజుల అని చూడరు వాడు. కంసరి వాడు చూసేది ఏంటి? దాంట్లో మూలంలో ఉన్నటువంటి వస్తువును గమనిస్తాడు. అందుకే మహాత్ములు వచ్చిన వారు ఏ సిద్ధాంతం వారైనా సరే
వారు సమాజానికి ఏం ఉపయోగపడుతున్నారు, సమాజం దాని ద్వారా ఏమైనా లాభం పొందిందా అని చూస్తాడు. ఒకసారి జ్ఞానానంద సరస్వతి వారి దగ్గర ఒక సన్యాసి వచ్చారు. వస్తుందంటే ఆయన బాగా పలకరించి ఆయన అడిగారట, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే, నేను భిక్ష చేసుకుంటున్నాను స్వామి అన్నారట. అది సరే, భిక్ష చేస్తున్నారు మంచిదే, సన్యాసులు భిక్ష చేయాల్సిందే, సరే తర్వాత ఏం చేస్తారన్నారట. నేను ప్రచారం చేస్తున్నాను అన్నారట. ఏం ప్రచారం చేస్తారు, ధర్మ ప్రచారమా లేదా అద్వైత ప్రచారం చేస్తున్నాను. అవునా, అద్వైత ప్రచారం ఎలా చేస్తారో ఒకసారి చెప్పండి నాకు అన్నారట. అదే వేదాంతం అంతా ఉంది కదా, ఆ వేదాంత విషయాలన్నింటినీ కూడా నేను ప్రజలకు బోధిస్తాను. అప్పుడు ఆయన అన్నారట, సరే అద్వైత బోధ చేస్తారు, వేదాంతం చెప్తారు, సరే మీరు పల్లెల్లో వెళ్ళినప్పుడు వారికి మీరు ఎలా సమన్వయం చేసి చెప్పాలి కదా, వారికి అందుబాటులో ఉండేట్లుగా మనము ధర్మాన్ని మనం ప్రచారం చేయాలి కదా, అది ఎలా చేస్తారు అంటే, మీరే చెప్పండి స్వామి ఎలా చేస్తే మీరు అంటే. అప్పుడు అన్నారు నవ్వుతూ ఆయన, ఏం లేదు, ఒక ఊర్లో ఒకడు ఉండేవాడు, వాడికి ఏం పని లేదు పాట లేదు, వాడిని అందరూ సాపాటు రాముడు అనేవాడు. వాడికి ఒకరోజు విసుగు వచ్చి ఎక్కడ ఉద్యోగం చేసుకోవాలని ఏం చేశాడట, ఒక సర్కస్ కంపెనీ వచ్చింది పక్క ఊర్లో. అతను సర్కస్ కంపెనీలో వెళ్ళి చేరాడు. ఆ సర్కస్ కంపెనీ వాడు చూసి, నీవు ఏం పని చేయగలవు, నాకేం పని రాదండి అంటే, సరే అలా అయితే పని చేయి, నీకు ఒకటి వేషం వేస్తాను, పులి వేషం వేస్తాను అన్నాడు. సరే చాలా మంచిది, అప్పుడు నీవేం చేయాలంటే కొన్ని రోజులు పులి వేషకం వేయి, దాంట్లో నచ్చితే దాన్ని కంటిన్యూ చేస్తాను, లేదంటే వేరే వేషం మారుస్తాను అన్నాడు. సరే పులి వేషం వేసుకొని మధ్యలో అలా వచ్చిపోయేవాడు. దాంట్లో అతను సరిగ్గా చేయలేదు. అప్పుడు అన్నాడు, వద్దులే నీకు సరి రావటం లేదు, అందుకు నీకేం చేస్తానంటే ఒక ఆదివాసి మాదిరిగా వేషం వేసుకో అని ఆదివాసులు అంటే అడవి మనుషుల మాదిరి వేషం వేశాడు. వేసిన తర్వాత అనౌన్స్ చేస్తున్నాడు, ఇతను ఆదివాసి ఏం చేస్తాడంటే అలా తీగపై నడుస్తాడు. కొన్నాళ్ళకు అలవాటు చేసి అతను తీగపై నడవడం నేర్పించారట. అది ఎలా కష్టపడి సంపాదించుకున్నాడు. ఒకరోజు ఏమైందంటే అనౌన్స్ చేశారు, ఏంటి మరి ఇంకొక విషయం, ఇతను పైన ఆ యొక్క తీగ నుండి కిందికి దొర్లుతాడు, ఆ సమయంలో కింద ఒక సింహం వస్తుంది, ఆ సింహం దగ్గర పడతాడు అని చెప్పని కావనిపించిందట. ఇదేంటిరా, నన్ను ఇలా తీసుకొచ్చి సింహం ముందు పడవేస్తారే అనేసి భయపడ్డాడు. అనౌన్స్ చేశారు, ఇంకేం చేయాలి, ప్రజలు తీగపై నడుస్తున్నాడు, బ్యాలెన్స్ దగ్గర అలా పడిపోయాడు. పడిపోతుంటే పెద్దగా ఆ యొక్క ధ్వని చేసుకుని సింహం వచ్చింది. రాగానే ఇతను భయపడిపోయి గుండె జాలుగానే మెల్లిగా వచ్చి ఎవరో చెప్పాడట, నీవేం భయపడకు, నేనేం కృష్ణస్వామి, నువ్వేం భయపడకు, నేను కూడా రామస్వామిని, నాకు ఉద్యోగం లేదు, కావున నేను ఈ సింహం వేషం వేసుకున్నాను అని. అప్పుడు స్వాములు వారు ఈ విషయం చెప్తూ, ప్రజలకు పొడుపు కథలు, చిన్న కథల ద్వారా మనం చెప్పాలి, ఈ జగత్తంతా కూడా ఒక నాటక రంగము, అందరికీ ఆయా పాత్రలను పోషించడానికి భగవంతుడు సృష్టి చేశాడు, ఉన్నదంతా సర్కస్ కంపెనీ, ఈ సర్కస్ కంపెనీ నడిపించేది భగవంతుడు అని ఇలా చిన్న చిన్న కథల ద్వారా మనం చెప్తే ప్రజల్లో ఎప్పుడు కూడా గుర్తుండిపోతాయి అన్నారు. అందుకే శ్రీ రామకృష్ణ పరమహంస చిన్న చిన్న కథల ద్వారా వేద ధర్మాన్ని, మన యొక్క సనాతన ధర్మాన్ని చాలా చక్కగా చెప్పబట్టారు. అందుకే మహాత్ములు ఏం చేస్తారంటే వారి వారి యొక్క తాహతకు అర్హతను బట్టి వారు ఏం చేస్తారు, సందేశాన్ని అందిస్తారు. అందుకే వేదాన్ని సామాన్యులు ఎవరు అర్థం చేసుకోగలరు, సాధ్యం కాదు. ఆ వేద పురుషుడు ఏం చేశారు, ఆయన ఆ విషయాలన్నీ పురాణాల ద్వారా అందించాడు వేదవ్యాస మహర్షి. ఆ వేదవ్యాస అందించే పురాణాలను కూడా అర్థం చేసుకోవడానికి కష్టం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, మనకు పొడుపు కథలు, చిన్న చిన్న కథల ద్వారా చిన్న పిల్లల నుండి మనం ఏం చేయాలి, వారికి చిన్న చిన్న శ్లోకాలు చెప్పడం, అర్థం చెప్పడం, ఇలా చెప్తూ పోతే వారిలో హృదయంలో అవి చాలా చక్కగా చాలా రోజులు నిల్వ ఉంటాయి. అందుకే చక్కనైనటువంటి విషయాలను చాలా చక్కగా బోధించేటువంటి నైపుణ్యము మహాత్ముల ద్వారా మనం తెలుసుకోవాలి. ఆత్మీయులారా, జీవితానికి కావాల్సింది ఏంటనగా సమాజంలో అందరూ సుఖశాంతులతో ఎలా ఉండాలి, ఈ యొక్క ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం ఏ ఉన్నా అందరూ చేయవలసిన సంధ్యావందనమే. అందరూ భగవాన్ విష్ణుని స్మరించాల్సిందే, అందరూ శివుని స్మరించాల్సిందే, అందరూ మాతాపితృల సేవ చేయాల్సిందే, గురు సేవ అన్నీ సామాన్యమే, తాత్పర్యం ఒకటే. అయితే ఆయా తరగతులు వెళ్ళిన తర్వాత ఎక్కువగా వారు ఆ విషయాలను అధ్యయనం చేస్తారు.
అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటనగా మానవత ధర్మం. ఆ మానవతా ధర్మాన్ని కాంచి కామకోటి పీఠం సామాన్య ప్రజల వరకు కూడా సులభంగా మనకు అందిస్తున్నారు. అందులో ప్రముఖులు శ్రీ శంకర విజయేంద్ర స్వాములు వారిని మనం నిత్యము స్మరించి కాంచి కామకోటి పీఠం చేస్తున్నటువంటి ఆ యొక్క సామాజిక సేవలో మనం పాల్గొని జన్మ ధన్యం చేసుకునేటువంటి ఉపాయాన్ని ఆ గురువే మనం అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములన్నీ కూడా అత్యంత ప్రేమతో శ్రీచరణుల దివ్య పాదపద్మను సమర్పి సెలవు తీసుకుంటాను. ఇటు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ్ శర్మ 7483229249. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ